హాయ్ అండి. ఈరోజు నేను ఈ వీడియోలో పూర్ణం బూరెల్ని లోపల నుండి పూర్ణం బయటికి రాకుండా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు చేశారంటే మీకు పూర్ణం బూరెలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీరు ఈ వీడియో చూసి చేశారంటే మీకు కూడా పూర్ణం బూరెలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. పక్కా కొలతలతో చూపించబోతున్నానండి. ఫస్ట్ ఒక గిన్నె తీసేసుకొని ఒక గ్లాస్ బియ్యం నానబెట్టేసుకుందాం. 2-3 టైమ్స్ వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసేసేసి అలా పక్కన ఉంచండి. మరొక గిన్నె తీసేసుకొని ఆ గ్లాస్తోని 3/4 గ్లాసు తీసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి అలా పక్కన ఉంచానండి. రెండింటిని ఒక గ్లాసు పచ్చెనగపప్పు తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి కొద్దిగా వాటర్ పోసేసి నానబెడుతున్నానండి. నేను మొత్తం ఒకే గ్లాస్తో చేస్తున్నానండి, కొలతలేం మార్చడం లేదు. మినపప్పు బియ్యం 3 అవర్స్ తర్వాత బాగా నానిపోయి ఉంటాయండి. చూడండి మినపప్పు ఎంత బాగా నానిపోయిందో. దాన్ని మిక్సీకి పట్టేసుకుందాం. మినపప్పును మటుకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలో ఉంచేసేయండి. ఇప్పుడు మనం బియ్యాన్ని గ్రైండ్ చేసుకుందాం. చూడండి బియ్యాన్ని లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటేనే మీకు పూర్ణం బూరె అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. పిండి వేసుకున్న గిన్నెలోనే ఈ బియ్యం పిండిని కానీ వేసుకొని ఒకసారి బాగా అలా మిక్స్ చేసేసేయండి. గంట సేపు అలా నానబెట్టండి. పిండి అనేది కొంచెం ఉబ్బుతుందండి. మనం బూరె వేసి చాలా బాగా వస్తుందండి. చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరి చిక్కగా ఉండకూడదు, పలచగా ఉండకూడదు. పచ్చనపప్పు చూడండి చాలా బాగా నానిపోయాయండి. 2 అవర్స్తో నానితే సరిపోతుందండి. చూడండి అలా ఉడకబెట్టుకోండి. అలా మెత్తగా స్మాష్ అయ్యే వరకు అలా స్మాష్ అయితే ఉడికిపోయినట్లే. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్న దాన్ని అలా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి 4-5 యాలకులు మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేద్దాం. నాకు కొబ్బరి పడదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. కడాయి పెట్టేసేసి మనం మినపప్పు బియ్యం పచ్చనపప్పు తీసుకున్న గ్లాస్తోని 1 గ్లాసు బెల్లం వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉండిచ్చి బెల్లాన్ని అలా కలుపుతూ ఉండండి. బెల్లం కరిగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని 1 నిమిషం పాటు అలా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చనపప్పుని వేసుకొని బాగా కలపండి. మొత్తం సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి, లేకపోతే అడగంటేస్తుందండి. చేతికి కొంచెం బాగా పని పెడుతూ బాగా కలపండి. అన్నం అనేది పలుచగా ఉండకూడదండి. మీకు ఒకవేళ పలుచగా ఉందనుకుంటే ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా ఫ్రై చేసుకోండి. ఒక 2 స్పూన్లు నెయ్యి కానీ వేసుకొని ఆ నెయ్యి మొత్తం ఆ పిండికి పట్టించేలా బాగా కలపండి. పూర్ణం అనేది పలుచగా ఉండకూడదండి. చిక్కగా ఉంటేనే నీకు పూర్ణం బూరె చాలా బాగా వస్తుందండి. పిండి బయటికి రాదు. మనం నూనెలో బూర వేసినప్పుడు చల్లారిన తర్వాత అలా చిన్న ఉండలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. దాకా మనం 1 గంట ముందు కలిపి పెట్టుకున్న పిండి చూడండి కొంచెం బాగా ఉబ్బింది. కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని బాగా కలపండి. చూడండి ఒక బూర దాంట్లో వేసేసుకొని 1 స్పూన్తో తీసుకొని అలానే వేయచ్చు, చేత్తాన వేయచ్చండి, మన ఇష్టం. చూడండి ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా గ్యాప్ ఇస్తూ వేసుకోండి. ఎక్కువ వేసారనుకోండి పూర్ణం బూరె ఒకటికొకటి అంటుకొని పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. వెంటనే టర్న్ చేయొద్దండి. 2 మినిట్స్ తర్వాత అలా టర్న్ చేయండి. అలా మధ్యలో అలా తిరగవేస్తూ కాల్చుకోండి. ఇలా చేశారనుకోండి మీకు పూర్ణం బూరె అనేది ఒక్కటి కూడా పగలదు, నూనె అనేది గలీజ్ అవ్వదు. చూడండి ఇలా వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక పక్కన ఉంచేసేయండి. చూడండి పూర్ణం బూరెలను మొత్తం అన్నిటిని ఇలానే కాల్చుకోండి. చాలా బాగుంటాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.